సైడ్ నోరు పడుతుంది. సో అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నమయ్య జిల్లా గాలివేడు మండలంలో ఎంపీడీఓ పైన ఏదో దురాక్రమణ జరిగిందని చెప్పి ఆయన ఆగమేఘాల మీద వచ్చి పరామర్శించడం సంతోషమే. ఎందుకంటే ఎవరిని పరామర్శించినా కూడా మనం ఆహ్వానించదగ్గదే. ఎవరైనా చేస్తే మంచిది. సో అక్కడ జరిగిన సంఘటన ఏం జరిగింది, ఎంత సీరియస్నెస్ ఉంది, ఇది కూడా చూడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అక్కడ జరిగిన సంఘటన ఏంటి, సుదర్శన్ రెడ్డి అని అక్కడున్న ఎంపీపీ గారి కొడుకు, మాజీ ఎంపీపీ గారి కొడుకు, ఎంపీపీ గారి కొడుకు, ఆ ఎంపీపీ గారి కొడుకు ఏదో వాళ్ళ సిబ్బందే, ఎంపీడీఓ ఆఫీస్లో సిబ్బంది కొన్ని ఫైల్స్లో అమ్మ సంతకాలు కావాలి, ఎంపీపీ గారి సంతకాలు కావాలి అని చెప్పేసి అడిగితే, సో ఆ ఫైల్స్ తెచ్చి వండానో లేకుంటే పోయి తీసుకురావాలనో ఎంపీడీఓ ఛాంబర్కు, ఎంపీడీఓ ఆఫీస్లో మన ఎంపీపీ గారి ఛాంబర్కు వెళ్తే అక్కడ బీగం వేసి ఉంది. అక్కడ ఉన్న ఎంపీడీఓ జవహర్ బాబు అనుకుంటా అక్కడ. సో ఆయనను కీసు ఇవ్వమని చెప్పేసి అది ఓపెన్ చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది. ఎంపీపీ గారు వస్తేనే తీస్తాం, లేకుంటే తీయం అని చెప్పేసి సమాధానం జరిగింది. అది జరుగుతుండగానే ఇది ఏదో ముందుగా ఒక పథకం ప్రకారం పెట్టిన ప్రోగ్రాం ఉన్నట్టుంది. అన్యాయమైన కేసులు పెట్టాలన్న ఉద్దేశంతో సో దానికి ఎంపీడీఓ గారిని ఉపయోగించుకోవడం జరిగింది. సో వాళ్ళు ఇమ్మీడియట్గా కొన్ని వందల మంది ఆఫీస్కి రావడం, అక్కడ సుదర్శన్ రెడ్డి ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏమి ఆ జవహర్ రెడ్డిని ఎంపీపీ గారిని కానీ ఏమి అనింది ఏమి లేదు. వాళ్ళందరూ వచ్చి తోపులాట జరిగింది. ఆ తోపులాటలో అతను ఆ ఎంపీడీఓ ఏదో కుర్చీ మీద ఏదో పడడం జరిగింది అన్నమాట, తూలి. అంతకు తప్ప నుంచి వేరే ఏం లేదు. సో దానిపైన ఇప్పుడు అది పెద్ద ఇష్యూగా చేయడం, దాన్ని డిప్యూటీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం, అది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా పోవడం. సో ఈ డైవర్ట్ చేసేదానికి అవకాశం ఉంది కదా అన్న ఉద్దేశంతో సో దాన్ని ఉపయోగించుకునే కార్యక్రమం చేయడం జరిగిందన్నమాట. ఎందుకంటే రాష్ట్ర వ్యాపితంగా పెంచిన కరెంటు ఛార్జీల పైన పోరుబాట అనే పేరుతోటి రాష్ట్ర వ్యాపితంగా అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో ఈ వార్తలు మరుసటి రోజు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని ఉపయోగించుకుందామన్న ఉద్దేశంతో ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చే టూర్ ప్రోగ్రామ్ ఫైనలైజ్ అయిపోయిందన్నమాట. ఈ డైవర్షన్ పాలిటిక్స్ కాదు, పాలిటిక్స్. సో ఆ రకంగా అంతకుముందు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పైన
ఈ లడ్డూల విషయంలోనే సుప్రీంకోర్టు ఈయన నిర్వాహకాన్ని తిడుతూ అక్కడ జరిగింది సుప్రీంకోర్టులో. జరిగితే అది పేపర్లకు రాకోకుండా టీవీలకు రాకోకుండా ఉండడం కోసం అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ను ఉపయోగించడం జరిగిందనమాట. తిరుపతికి పంపించడం జరిగింది. సనాతన ధర్మము, ఆ ధర్మము, ఈ ధర్మము అని చెప్పేసి ఆయన ఏదో హిందువులకు అందరికీ కూడా ఆయనే నాయకుడు అన్నట్టుగానో లేకపోతే ఏదో అన్నట్టుగా ఆయన ప్రవర్తించడం జరిగిన పరిస్థితి అన్నమాట. ఎందుకంటే డైవర్ట్ చేయడం కోసమే. సో ఇది కూడా అంతే, ఇది డైవర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది తప్ప తూతూ మంత్రంగా చేయడం జరిగింది తప్ప ఇంకో రకమైన కార్యక్రమం ఏం కాదు. సో ఆయనను నిన్న రిమ్స్కు వాళ్ళు తరలించడం, కేసు పెట్టడం, 40 మంది పేర్లు దాంట్లో ముందుగానే ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. ఎవరెవరు పేర్లు పెట్టాలా, ఎవరిని లోపల వేసేయాలా అని. సో ఆ దాంట్లో భాగంగా గాలివేళ్ళలో 40 మందిని జైలు పాలు చేసే కార్యక్రమంలో భాగంగా చేయడం జరిగింది. సో దాంట్లో నిన్న రిమ్స్కు తరలించడం జరిగింది. ఆయనకి ఏమి కాకపోయినా కూడా ఐసీయూలో చేర్పించడం జరిగింది. దాంట్లో అన్ని రకాలైన ఇది తీసుకున్న పరిస్థితి అన్నమాట. డిప్యూటీ సీఎం ప్రోగ్రాం అని చెప్పడము, ఆయన పరామర్శిస్తున్నారు అనడము, ఆయనకి ఏం జరిగింది ఏం లేదు. సో పొద్దున పవన్ కళ్యాణ్ రావడం, అక్కడికి వెళ్ళడం, పరామర్శించడం, అక్కడ ఏదో విలేకరులు అడగడం జరిగింది. ఈరోజు జరిగిన సంఘటనే సింహాద్రిపురం మండలంలో దుద్దెకుంట అనే గ్రామం అనుకుంటా. అక్కడ నాగేంద్ర అనే రైతు చనిపోవడం జరిగింది, ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అప్పుల పాలై. సో దానికి వాళ్ళ పిల్లలు భార్య అందరూ 4 ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో మీరేమన్నా పరామర్శిస్తున్నారా సార్ అని చెప్పేసి ఎవరో విలేకరులు అడిగినట్టున్నారు. దానికి కూడా పవన్ కళ్యాణ్ అని ఆయన చాలా నిర్లక్ష్యమైన సమాధానం. 1.5 ఎకరాల్లో చీనీ తోట ఉంది, దానికి కూడా బాగా కాపుకొచ్చింది. అదే కాకోకుండా 15 ఎకరాలు ఆయన లీజుకు తీసుకున్నాడు, అది కూడా కొర్ర పంట కూడా వచ్చేసేసింది, ఆ డబ్బులు కూడా వచ్చేసేసాయి. సో ఈ రకంగా అపహాస్యం చేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. అపహాస్యం చేసే కార్యక్రమం నిజంగా కూడా ఇప్పుడు రైతులకు సంబంధించి మద్దతు ధర అనేది లేకపోయినందువల్ల ఈరోజు అతనికి అటువంటి పరిస్థితి వచ్చింది. పంట నష్టం కట్టించనందువల్ల ఆ కష్టం వచ్చింది అతనికి. అదే ఎందుకంటే పోలీసు రిపోర్టు డిఎస్పీ గారు కూడా అదే చెప్పడం జరిగిందన్నమాట. సో అదే మద్దతు ధర, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఖచ్చితంగా ఆ మద్దతు ధరతో కొనుక్కునే వాళ్ళు, పంట నష్టం జరిగితే పంట నష్టం ఇచ్చిండే వాళ్ళు, అతని కుటుంబము బాగుపడేవాళ్ళు, అతనితో పాటు మిగతా అందరు రైతులందరూ కూడా బాగుండేవాళ్ళు. కానీ ఏం జరిగింది? మొన్న జరిగిన అదే రైతులకు సంబంధించి మేమే మొన్న ఉద్యమం చేయడం జరిగింది. రైతులకు సంబంధించి మద్దతు ధర ఇవ్వలేదని చెప్పేసి దారుణం, అతి దారుణం. ఎందుకంటే ఖరీఫ్ పోయింది, ఆ ఖరీఫ్లో పంట నష్టం జరిగిపోయింది. రబీలో కూడా అటువంటి పరిస్థితి, వర్షాలన్నీ ఎక్కువైపోయి రంగు మారిన ఓట్లు అని చెప్పేసి వరి ధాన్యం అని చెప్పేసి దాన్ని కొనే పరిస్థితి లేదు. మద్దతు ధర ఏమో ఉంది, ప్రభుత్వం కొనుక్కోవాలి, 1 కేజీ కొనుక్కున్న పరిస్థితి లేదు. ఆ పేరుతో దళారీలు, మిల్లర్లు ఆ పేరుతో అతి తక్కువకు కొనుక్కునే కార్యక్రమం అంతా కూడా జరిగిన పరిస్థితి. సో ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అటువంటిది జరిగే విషయమే కాదు. కానీ ఈ ప్రభుత్వము మద్దతు ధర ఇవ్వలేదు. మరి క్వశ్చన్ చేసే పవన్ కళ్యాణ్ అని ఆయన క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే చంద్రబాబుతో మిలాఖత్ కావడమా, లేకుంటే కూటమిలో నీ పార్టీ కూడా భాగస్వామేనా, లేకుంటే తెలుగుదేశం పార్టీని తిట్టకూడదని చెప్పేసి ఏమన్నా అనుకున్నావా?
ఒట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రమే క్వశ్చన్ చేసే కార్యక్రమమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా క్వశ్చన్ చేసేదేనా? నీ పార్టీ పాలసీ ఇదేనా? మరి క్వశ్చన్ చేసి ఉంటే ఇంత జరిగేది కాదు కదా. నాగేంద్ర అనే వాళ్ళు చనిపోయే వాళ్ళు కాదు కదా. సో ఇంత దూరం వచ్చినావు కదా, మళ్ళీ ఎంత దూరం హెలికాప్టర్ కూడా రెడీగా ఉంది. ఎంతసేపు పోయి చూసి వస్తావు, పరామర్శిస్తూ వస్తావు? దానిపైన నివేదికలు తెప్పించుకుంటున్నాం. ఇంకా ఎవరైనా చంపింటారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అవహేళన మాట్లాడుతున్న పరిస్థితి అన్నమాట. ఇంత దారుణం. ఇదొకటే కాదు, ఇదంతా కూడా డైవర్ట్ చేసేదానికోసమే. వట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, దాన్ని చెడగొట్టాలా అన్న ఉద్దేశంతో మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఆడిన డ్రామాలో ఇతను యాక్టర్ అనమాట. అంతకు తప్పినచ్చి వేరేం లేదు. ఈయన నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉక్కు ఫ్యాక్టరీ దగ్గరికి పోయి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దగ్గరికి పోయి మేము ఆపుతామని చెప్పేసి గొప్పలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. సో ఇప్పుడు అమ్మేదానికి రెడీగా ఉంది. ఇప్పుడు ప్రైవేటుకు దళారీలుగా వ్యవహరించే కార్యక్రమం చేస్తున్నారు ఉక్కు ఫ్యాక్టరీని. చూడండి, అదే కాదు అన్ని రకాలుగా వాలంటీర్స్ పరిస్థితి. ఈరోజు ఇంతమందిని వాలంటీర్స్ను 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసేసి వాళ్ళందరినీ మొత్తం ఇప్పుడు 2,45,000 మంది ఏమో వాలంటీర్లను ఈరోజు వీధుల పాలు చేసిన పరిస్థితి అన్నమాట. దాని క్వశ్చన్ చేయవచ్చు కదా మరి. సో ఈరోజు ఉద్యోగస్తులకు సంబంధించి ఇంక్రిమెంట్లు అయితేనేమి, మిగతా ఐఆర్ అయితేనేమి, ఇవన్నీ కూడా మరి ఇప్పించవచ్చు కదా వాళ్ళతో పాటు వాళ్ళకు. మళ్ళీ వాళ్ళ తరఫున క్వశ్చన్ చేయడం లేదే నువ్వు. ఉద్యోగస్తుల తరఫున ఉక్కు ఫ్యాక్టరీ వదిలేస్తేవి, వాలంటీర్స్ని వదిలేస్తేవి, రైతులకు మద్దతు ధర ఈకపోయినా మనం ఏమీ క్వశ్చన్ చేసిన పరిస్థితి లేదు. విచ్చలవిడిగా అవినీతి ఎక్కడ చూసినా, ఏ కాన్స్టిట్యున్సీలో చూసినా లోకల్ లీడర్ ట్యాక్స్ ఉంది. ప్రభుత్వం అయితే ఇంకా విచ్చలవిడిగా ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. ఎందుకంటే పెంచినేటివి కూడా తగ్గించేస్తాం, ట్రూ ఆఫ్ ఛార్జెస్ అనేటివి ఉండనే ఉండవు అని చెప్పి అధికారంలోకి వచ్చామే. మరి చంద్రబాబుని అడిగిండొచ్చు కదా. మరి ఈరోజు 15,485 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం మోపుతున్నారు. మళ్ళీ అడగచ్చు కదా. అది లేదు. 72,000 కోట్ల అప్పు చేశారు. రేపు మంగళవారానికి మళ్ళీ 5,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తామని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సో ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నామే మనం ఒక్కటన్నా సూపర్ 6లో ఒక్కటన్నా ఇచ్చామా అని అడగవచ్చు కదా. మరి ఎందుకు అడగలేదు? మరి తెలుగుదేశమనే, చంద్రబాబు నాయుడు గారనే? చాలా దారుణం. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు స్టూడెంట్స్కు సంబంధించి కూడా విద్యా దీవెన అనేది అందక స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా హాల్ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు, పరిసరా ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వం మాకు ఇవ్వడం లేదు, మీరు డబ్బులు కట్టండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి నువ్వు అడగచ్చు కదా మరి చంద్రబాబును విద్యా దీవెన వేయమని చెప్పి. ఎందుకు వేయడం లేదు? మరి ఈ ఉచిత ఇసుక అని చెప్పాం, ఉచిత ఇసుక అని చెప్పి వచ్చాం కదా మనం అధికారంలోకి. మరి ఉచితంగా ఇస్తున్నారా? అడగవచ్చు కదా. మరి అంతెందుకు ఆయన కాన్స్టిట్యున్సీలో పిఠాపురంలో జాన్ అనే నాయకుడు ఒక మైనారు బాలికను రేప్ చేస్తే అక్కడ పోయి పరామర్శించలేదు. సొంత కాన్స్టిట్యున్సీ, సొంత నియోజకవర్గం పరామర్శలేదు. జనసేన ఎమ్మెల్యే ఇంకొక ఆయన నానాజీ అని చెప్పేసేసి కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజీ
సీనియర్ ఫ్యాకల్టీ డాక్టరు దళితుడు పాపం, ఆయన పైన బండబూతులు తిట్టి దాడి చేస్తే అతన్ని కట్టడి చేసే పరిస్థితి లేదు. సొంత ఎమ్మెల్యేని ఎందుకు చేసావయ్యా ఇట్లా, అతను దళితుడే, ఒక డాక్టరే అని చెప్పేసేసి కట్టడి చేయవచ్చు కదా. చంద్రబాబుని ఎట్లా కట్టడి చేయలేవు నువ్వు, ఎందుకంటే మనం ప్యాకేజీ మాస్టర్లం కాబట్టి మనం ఎట్లా కట్టడి చేయలేం. సో సొంత ఎమ్మెల్యేనన్నా కట్టడి చేయవచ్చు కదా, ఇట్లాంటి పనులు చేయకయ్యా అని చెప్పేసేసి అది చేయలే. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తే డైవర్ట్ చేయడం కోసం, ఉద్యమాన్ని ఫోకస్ కాకోకుండా డైవర్ట్ చేయడం కోసం నువ్వు ఉపయోగపడ్డావు తప్ప నువ్వు నిజంగా చిత్తశుద్ధి అవి ఎంపీడీఓ పైన లేదు, ఇంకొకరి పైన లేదు. పోయిన నెలలో ఈ పక్కనే మాసునూరులో విఆర్ఓగా పనిచేస్తున్నాడు చంద్రమౌళీశ్వర్ రెడ్డి అని, ఆయన బీరు బాటిల్తో టీడీపీ నాయకుడు అక్కడున్న శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి ఆయన దాడి చేశాడు రెవెన్యూ ఆఫీసులో. ఒకవేళ ఉద్యోగస్తులనే పరామర్శిస్తామనేటట్టుగా ఉంటే మరి ఈయనను ఎందుకు పరామర్శించలేదు ఆ రోజు వచ్చి? కేసు కూడా బుక్ అయింది, అరెస్ట్ చేయలేదు, ఊరికే కేసు బుక్ చేసి వదిలేసినారు అన్నమాట. పంచాయతీకి వచ్చినారు. ఇప్పుడు రాజీ అయిపో అని చెప్పేసి పోలీసులు అందరూ తిరిగే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. సో ఇంత దారుణంగా నీ నైజము జరుగుతోంది, నైజం ఉందే, నీ పార్టీకి ఒక పాలసీ అంటూ లేదే. ముందేమో పెద్ద ఎత్తున చెప్తే క్వశ్చన్ చేస్తా, నేను అయి చేస్తా, ఏం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే క్వశ్చన్ చేస్తావు నువ్వు. ఇప్పుడంతా క్వశ్చన్ చేయలేదు, ఏమీ లేదన్నమాట. ఊరికే ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం, ప్రజలను మోసగించే కార్యక్రమం చేస్తున్నావు తప్ప నీ పార్టీకి ఒక క్రెడిబిలిటీనే లేని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ప్రజలు ఎన్ని గమనిస్తున్నారు, ఖచ్చితంగా ఈ డైవర్ట్ చేసిన దాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు, ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి. సో తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వ నేత అయిన చంద్రబాబు నాయుడు గారికి, మీకు అందరికీ కూడా బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం.